వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 318వ వీడియో మీ ముందుంది. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు వీడియోలో మీకు 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది మనకు కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ సంఖ్యను పెంచండి అన్నారు. కాబట్టి ప్రశ్నల సంఖ్యను 15కు పెంచడం జరిగింది. భవిష్యత్తులో మనకి నోటిఫికేషన్లు కనుక రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయితే ప్రశ్నల సంఖ్య మరింతగా పెంచి మీరు అడిగినట్టుగా డైలీ 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇక నేను ఇచ్చే ప్రశ్నలన్నీ కూడా టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి ప్రశ్నలు, ఖచ్చితంగా బేసిక్గా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ అవన్నీ ఇవ్వడంతో పాటు ఒక ప్రశ్నకి వీలైనంత సమగ్ర సమాచారాన్ని ఇవ్వడం, అది ఒకే దగ్గర ఇవ్వడం సాధ్యం కానప్పుడు మళ్ళీ ఇంకొక చోట అదే క్వశ్చన్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అందుకని కొన్నిసార్లు మీకు క్వశ్చన్స్ రిపీట్ కావచ్చు. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో నాకు కొంతమంది అది కూడా పెట్టడం జరిగింది, రిపీట్ అవుతున్నాయని. చాలా తక్కువ శాతమే రిపీట్ అవుతాయి. రిపీట్ అయింది అంటే దాని అవసరం మళ్ళీ ఉంది కాబట్టి రిపీట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదండి, రిపీట్ అయినా కూడా ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. మరొకసారి చదువుతారు. ఇన్ కేసు మీకు అది పర్ఫెక్ట్ తెలుసు అనుకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉండండి. కానీ చివరిదాకా మీరైతే ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే కాబట్టి చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అయితే తప్పకుండా వస్తుంటాయి. భారత 17వ ఉపరాష్ట్రపతిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? అందరికీ తెలిసిన విషయమే, చాలామంది పేపర్లు చదివి ఉంటారు. సిపి రాధాకృష్ణన్ ఏ రాష్ట్రానికి చెందినవారు అనే ప్రశ్న వస్తుంది. తమిళనాడుకు చెందినవారు. ఇది ఇక్కడ ఫోకస్ చేయండి. ఏ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది అనే ప్రశ్న కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2025 సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది, అది కూడా గుర్తుంచుకోండి. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో మనకు సిపి రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. ఇక వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో ఎవరు పాల్గొంటారనే గతంలో వీడియోస్లో మీకు ఉంటుంది. కాబట్టి మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేయడం జరగలేదు, ఎందుకంటే ఓటర్లు ఎవరు అనేది అంతకుముందే ఇచ్చాను. ఇక క్వశ్చన్ నెంబర్ 2, 2025లో హాకీ ఆసియా కప్ విజేత ఎవరు? 4 ఆప్షన్స్ ఉన్నాయి. దక్షిణ కొరియా, ఇండియా, పాకిస్తాన్, ఉత్తర కొరియా. ఆసియా కప్ హాకీ విజేత రీసెంట్గా జరిగిందండి. ఆన్సర్ అయితే మీరు ఊహించండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. సౌత్ కొరియా మీద ఇండియా విజయం సాధించింది 4-1 తేడాతోటి. క్వశ్చన్ నెంబర్ 3, 2026 హాకీ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? 2026లో హాకీ వరల్డ్ కప్ వెన్యూ ఏది అనేది ప్రశ్న ఇచ్చాను. 2 కంట్రీస్ మనకు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి, బెల్జియం అండ్ నెదర్లాండ్స్. గుర్తుంచుకోండి, ఇలాంటి ముఖ్యమైన స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అవి వెన్యూస్ అయితే కాన్సన్ట్రేషన్ చేయండి. అన్ని కవర్ చేస్తున్నాను మ్యాక్సిమం. క్వశ్చన్ నెంబర్ 4, ఇది కూడా స్పోర్ట్స్ నుంచే. యుఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? టెన్నిస్కి సంబంధించి మనకి యుఎస్ ఓపెన్ రీసెంట్గా మనకి నడిచింది. అరియానా సబలెంకా, బెలారస్కు చెందిన అరియానా సబలెంకా మహిళల సింగిల్స్ టైటిల్ అయితే సాధించింది. ప్రత్యర్థి అసినిమోవా, అమెరికాకు చెందిన అసినిమోవాపై. ఈ టెన్నిస్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 5, ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ఉన్న సభ్యులు ఎవరు? మనది త్రిసభ్య సంఘం అండి. ఎలక్షన్ కమిషన్ అనేది 3 ఉంటారు. అందులో ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటారు, ఎన్నికల ప్రధానాధికారిగా ఉంటారు. మిగతా 2 మెంబర్స్గా ఉంటారు. జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం సిఈసిగా ఉన్నారు. ఇంకా మిగతా మెంబర్స్ సుఖ్బీర్ సింగ్ సంధు మరియు వివేక్ జోషి. క్వశ్చన్ నెంబర్ 6, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? రీసెంట్గా ఏంటంటే మనకు రష్యా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మొదటి దేశంగా మరి మనం గుర్తించినాం. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో మీకు తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దేశం రష్యా. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో తొలి ప్రైవేట్ అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి ఏ కంపెనీకి ఇటీవల అనుమతి లభించింది? ప్రైవేట్ రంగంలో తొలి ప్రైవేట్ అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ సేవలు ఒక ప్రైవేట్ కంపెనీ ఈ పర్మిషన్ తీసుకుందండి. అనంత్ టెక్నాలజీస్, హైదరాబాద్కు చెందినటువంటి అనంత్ టెక్నాలజీస్కు ఈ పర్మిషన్ అయితే లభించింది. 2028లో వీరు ఈ ఈ ఇంటర్నెట్ సేవలు అయితే స్టార్ట్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 8,
ఏ తేదీన భారత్తో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ఇటీవల పూర్తి చంద్రగ్రహణం కనిపించింది? లూనార్ ఎక్లిప్స్ అంటాం కదా మనము. సెప్టెంబర్ 7, 2025న మరి భారత్తో సహా ప్రపంచంలోని చాలా దేశాలలో రీసెంట్గా మనకి పూర్తి చంద్రగ్రహణం అయితే కనిపించింది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్గా కనిపించింది. అంటే చంద్రుడు ఎరుపు రంగులో సాధారణం కంటే పెద్ద సైజులో కనిపిస్తే బ్లడ్ మూన్ అని పిలుస్తాం మనం. అలాంటి చంద్రగ్రహణం సంభవించింది. చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడానికి కారణం రేలీ స్కాటరింగ్ అనే ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 9. టెన్నిస్ యుఎస్ ఓపెన్ 2025 మెన్ సింగిల్స్ విజేత ఎవరు? ఇందాక ఉమెన్ సింగిల్స్ విజేత అడిగాను, ఇప్పుడు మెన్ సింగిల్స్ విజేత ఎవరు? కార్లోస్ అల్కరాస్ అండి. స్పెయిన్కి చెందిన కార్లోస్ అల్కరాస్ అయితే మనకి పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ప్రత్యర్థి యానిక్ సిన్నర్ ఇటలీకి. ఇక్కడ నేను కంట్రీస్ ప్రత్యేకంగా ఎందుకు ఇస్తున్నానంటే గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పలానా టెన్నిస్ క్రీడాకారుడు ఏ దేశానికి చెందినవాడు అనే ప్రశ్నలు వచ్చినాయి. చాలామంది ఫోకస్ చేయరు, కానీ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి. డెఫినెట్గా ఫేమస్ టెన్నిస్ ప్లేయర్స్, ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్స్, ఫేమస్ క్రికెటర్స్ వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అనే ప్రశ్నలు అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 10. ఇటీవల ఏ దేశంలో సామాజిక మాధ్యమాలను ప్రభుత్వం నిషేధించడంతో తీవ్రమైన హింస చెలరేగింది? ఇది కూడా చాలామంది పేపర్లలో చదివి ఉంటారు. మన పొరుగున ఉన్న దేశం నేపాల్. 2025 సెప్టెంబర్లోనే ఈ సంఘటన జరిగింది. ఇంకా బర్నింగ్లోనే ఉంది ఇష్యూ, పూర్తిగా సాల్వ్ కాలేదు. లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కూడా మీకు తప్పకుండా కరెంట్ పేపర్స్లో వస్తుంటాయి. క్వశ్చన్ నెంబర్ 11. కుకీజో మెయితీ తెగ ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు? మణిపూర్లో ఉన్నారండి. కుకీ తెగ, మెయితీ తెగ. ఎందుకంటే మణిపూర్లో కూడా చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. దాదాపు ఒక 2 years నుంచి అక్కడ కూడా కంటిన్యూగా గొడవలు అయితే నడుస్తున్నాయి. అక్కడ సమస్య ఏంటిదంటే మనకి మణిపూర్ విషయానికి వస్తే అక్కడ కుకీ తెగ ప్రజలేమో కొండ ప్రాంతాలలో ఉంటారు, వీళ్ళకి ఎస్టీ హోదా ఉంది. ఈ మెయితీ తెగ ప్రజలేమో ప్లేన్ ఏరియాస్లో మైదాన ప్రాంతాలలో ఉంటారు, వీళ్లకు ఎస్టీ హోదా లేదు. వీళ్ళకు ఎస్టీ హోదా కల్పించాలని 2023 ఏప్రిల్ 11న మణిపూర్ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా కుకీ ప్రజలు హింసాత్మక ఆందోళనలు చేపట్టారు. అక్కడ అది జరిగిందన్నట్టు. వాళ్ళకి ఎస్టీ హోదా కనుక ఇస్తే ఈ కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇతర ఆస్తులు కావచ్చు, వాళ్ళకి వెళ్ళిపోతాయి అనే ఉద్దేశంతో ఈ 2 తెగల మధ్య ఈ ఇష్యూ మీద ఒక తీవ్రమైనటువంటి వాతావరణం ఏర్పడి ఇంకా 2 years నుంచి అయితే దాదాపుగా అది కంటిన్యూ అవుతుంది. ఈ మధ్య కాలంలో కొంత పీస్ఫుల్ అక్కడ ఏర్పాటు కావడానికి కేంద్రం చొరవ చూపడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 12. ఏ దేశాధ్యక్షుడి కార్యాలయాన్ని శీతల్ నివాస్గా వ్యవహరిస్తారు? నేపాల్. ఎందుకంటే రీసెంట్గా మనకి న్యూస్లోకి వచ్చింది కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున హింస చెలరేగడము, సోషల్ మీడియాను నిషేధించడంతో మరి చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడడం ప్రభుత్వానికి. సో అక్కడ దేశాధ్యక్షుడి కార్యాలయాన్ని శీతల్ నివాస్ అని పేర్కొంటారు, నేపాల్. క్వశ్చన్ నెంబర్ 13. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఎన్ఎస్సి అంటాం మనము. ఇప్పుడు మీకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లాగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇంజేటి శ్రీనివాస్ అండి రీసెంట్గా మనకు నియమితులయ్యారు. మలేరియా వ్యాధికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తయారు చేసిన వ్యాక్సిన్ ఏది? యాడ్ పాల్సీ వ్యాక్సిన్ అండి. ఇది యాడ్ పాల్సీ వ్యాక్సిన్. రీసెంట్గా మనకు ఐసీఎంఆర్ అయితే ఈ మలేరియా వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసింది. సో ఇక్కడ ప్లాస్మోడియం పాల్సిపారం పారాసైట్ ద్వారా మనకు మలేరియా ఎక్కువగా వ్యాపిస్తుంది మన ఇండియాలో. సో దీన్ని అరికట్టడానికి ఈ వ్యాక్సిన్ అయితే తీసుకొస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15. దేశంలో అత్యంత నాణ్యమైన గాలిని కలిగిన నగరాలుగా ఏవి నిలిచాయి? ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అని ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారము అవార్డ్స్ ఇచ్చారు మనకి. అందులో కాలుష్యము లేనటువంటి గాలి ఎక్కడ ఉంది, ఏ నగరాలలో ఉంది అని అక్కడ తీసుకున్నట్టయితే 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాలలో ఇండోర్ టాప్ ప్లేస్లో ఉంది, జబల్పూర్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఆగ్రా, సూరత్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. 10 lakhs ఎబో పాపులేషన్ నగరాలు తీసుకున్నప్పుడు. అదే 3 నుండి 10 లక్షల జనాభా కేటగిరీలో కనుక మనం చూస్తే మహారాష్ట్రలోని అమరావతి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇది ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి టాప్ 15 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. మరి మిగతా క్వశ్చన్స్ అయితే రేపటి వీడియోలో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.